చేయట్లేదు. ఈ గతంలో మనం చూస్తే కనుక అహ్మదాబాద్ ఫ్లైట్కి సంబంధించి ఒక్క పర్సన్ మాత్రమే బతికాడు. ఆయన ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ విండో దగ్గర ఆయన కూర్చొని బతికాడు. కాబట్టి దాని తర్వాత ఈ సంఘటన తెలుసుకున్న తర్వాత ప్రయాణికులు నాకు అదే సీట్ కావాలని చెప్పేసి కొంతమంది ప్రయాణికులు ఫ్లైట్స్లో గొడవలు పడడం కూడా మనం ఇంతకుముందు సోషల్ మీడియా మాధ్యమంలో చూసాం. సో మొత్తం మీద అయితే ఫ్లైట్స్ ఎస్పెషల్లీ బోయింగ్కి సంబంధించిన ఫ్లైట్స్ అలాగే కొన్ని పాత ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి సేఫ్టీ నార్మ్స్ ఎందుకు చెక్ చేయట్లేదు? ప్రోటోకాల్స్ ఉంటాయి. ప్రతి ఫ్లైట్ ప్రతిరోజు మెయింటెనెన్స్కి వెళ్తుంది, ప్రతిరోజు చెక్ చేయాలి. వారానికి ఒకసారి చెక్ చేసే కొన్ని చెక్కింగ్స్ ఉంటాయి, నెలకు ఒకసారి చెక్ చేసే మెయింటెనెన్స్లు అవి ఒకసారి ఉంటాయి. అలాగే 3 నెలలకు ఒకసారి క్వార్టర్లీ చెక్స్ కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. అంటే కొన్ని పార్ట్స్ని మాత్రం డైలీ చెక్ చేస్తారు, కొన్ని పార్ట్స్ని వీక్లీ చెక్ చేస్తారు, కొన్ని పార్ట్స్ని మంత్లీ చెక్ చేస్తారు, కొన్ని పార్ట్స్ని 3 మంత్స్కి ఒకసారి చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇన్ని చెక్స్ జరిగిన తర్వాత కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి? బర్డ్స్ ఉంటే కూడా అక్కడ రాడార్ టవర్ ఒకటి ఉంటుంది. ఆ టవర్కి సంబంధించిన వాళ్ళు ఆ బర్డ్స్ అక్కడ రాకుండా ఉండడానికి కూడా ప్రయత్నం చేస్తారు. దానికి సంబంధించి వీళ్ళు గన్స్, కొన్ని షార్ట్ గన్స్ అని ఉంటాయి, ఎయిర్ షార్ట్ గన్స్, అవి పేల్చడం కానీ ఈవెన్ టపాసులు పేల్చిన రోజులు కూడా ఉంటాయి. అలాగే దానికి సంబంధించి కొన్ని డాగ్ స్క్వాడ్స్ని కూడా మెయింటైన్ చేస్తారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో అయితే. అంటే ఆ డాగ్స్ ఎస్పెషల్గా ఈ బర్డ్స్ని వెళ్ళగొట్టడానికి మాత్రమే యూజ్ చేస్తారు. ఇలాంటి ప్రికాషన్స్, ఇలాంటి సేఫ్టీ నార్మ్స్ అన్నీ యూజ్ చేస్తారు ఎయిర్పోర్ట్స్. మరి వైజాగ్ ఎయిర్పోర్ట్కి ఏమైంది? ఆ మధ్య మనం చూస్తే గతంలో ఒక పొలిటీషియన్ కూడా హైదరాబాద్కి రావడానికి నాకు 10 గంటలు 12 గంటలు పడుతుంది, బై రోడ్ ఇంకా ఈజీ అవుతుంది అని చెప్పి ఒక సదరు ఎమ్మెల్యే, సదరు మినిస్టర్, వీళ్ళందరూ కూడా ఇలాంటి ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నారు. అంటే రాజకీయ నాయకులు ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు, సామాన్యులు కూడా ఇలాంటి ఇష్యూసే ఫేస్ చేస్తున్నారు. అలాంటి ఒక సిచ్యువేషన్ అయితే ప్రస్తుతానికి వైజాగ్లో నెలకొంది. వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి దాదాపు డైలీ 58 ఫ్లైట్లు వెళ్తుంటాయి. మరి ఆ 58 ఫ్లైట్లలో క్యాన్సిలేషన్ పర్సెంటేజ్ వచ్చేసి 1% ఉంది. అంటే ప్రతి 100 ఫ్లైట్లలో ఒక 2 ఫ్లైట్లు ఏదో ఒక రకంగా క్యాన్సిల్ అవుతున్నాయంట. ఇలాంటి ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తున్నాయి, టెక్నికల్ ఇష్యూస్. కానీ మొత్తం మీద అయితే 103 మంది 103 ప్యాసింజర్స్ ఆ ఫ్లైట్లో ఉండే. ఆ బర్డ్ హిట్ అయిన తర్వాత ఆ ఇంజిన్స్ వర్క్ చేయక అది ఇంబ్యాలెన్స్ అయ్యే ప్రాబ్లం అయ్యే ఇష్యూస్ కూడా ఉన్నా కూడా ఆ పైలట్ ఎవరో ఎక్స్పీరియన్స్ పైలట్ ఉన్నాడు కాబట్టి ఆయన మొత్తానికైతే ఆ ఫ్లైట్ని సేఫ్గా మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళి ల్యాండ్ చేసే ప్రయత్నం అయితే చేసినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. బట్ ఆ ఎక్స్పీరియన్స్ లేకపోయినా, ఆ ఎక్స్పర్టీస్ లేకపోయినా, ఎక్స్పీరియన్స్ గురించి కూడా మనం ఇంకోసారి మాట్లాడుకోవాలి. అహ్మదాబాద్ ఫ్లైట్ ఏదైతే ఉందో, అహ్మదాబాద్ ఫ్లైట్కి సంబంధించి వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ పైలట్స్ ఉండే. ఆ పైలట్స్ ఉన్నా కూడా అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఎందుకు అంటే టెక్నికల్ ఇష్యూస్, మనిషి చేతిలో, మనిషి కంట్రోల్లో లేని టెక్నికల్ ఇష్యూస్. ఎందుకు లేవు అంటే మెయింటెనెన్స్కి వెళ్ళినప్పుడు చెక్స్ సరిగ్గా జరగట్లేదా, మరి ఏంటి? లేకపోతే పనికిరాని పాత డబ్బాలని వాడుతున్నారా? మీరేమనుకుంటున్నారు? వైజాగ్ నగరానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు, ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేశారు ఇప్పటిదాకా అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. దీనికి సంబంధించి మా ప్రతినిధి శివరామకృష్ణ ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివరామకృష్ణ గారు, చెప్పండి, అసలు వైజాగ్ ఇండియన్ ఎక్స్ప్రెస్కి సంబంధించిన ఈ ఫ్లైట్ ఆ బర్డ్ హిట్ అయిన తర్వాత, ఆ ఇంజిన్స్ ఆగిపోయిన తర్వాత అందరూ సేఫ్గా ఫీల్ అయ్యారా? ఆ ప్రయాణికులతోనే ఎవరితోనైనా మీరు మాట్లాడగలిగారా? వాళ్ళకి ప్రత్యామ్నాయాలు ఇప్పుడు ఏం చేస్తుంది ఎయిర్పోర్ట్? ఈ విమానంలో 103 మంది ప్రయాణికులు ఉండడం, ప్రయాణికులందరికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అయితే ప్రధానంగా మన విషయానికి వస్తే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ లో తప్పిన ప్రమాదం అని చెప్పుకోవాలి. విమానం రెక్కలో ఇరుక్కుపోయిన ఒక పక్షి ఇరుక్కుపోవడంతో దెబ్బతిన్న విమానం ఫ్యాన్ ఏదైతే ఉంటుందో రెక్కలో ఫ్యాన్ అయితే దెబ్బతిన్నది. అయితే ఫ్లైట్ అప్రమత్తతో పైలట్ తప్పిన పెను ప్రమాదం. విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం అయితే జరిగింది. సేఫ్ గా విమానాన్ని ల్యాండ్ చేసిన పైలట్ అయితే విమానంలో 103 మంది ప్రయాణికులు ఉండడం, ప్రయాణికులందరికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. వేరే ఫ్లైట్ అయితే అరేంజ్ చేసి వీళ్ళందరూ పంపిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో నిజంగా పెద్ద ముప్పు తప్పిందనే చెప్పాలి. నిజంగా పైలట్ అప్రమత్తం అవడం, ఈ నేపథ్యంలో మొత్తం అంతా ప్రయాణికులంతా సురక్షంగా ల్యాండ్ చేయడం అది జరిగింది. అయితే నిజంగా పైలట్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నిజంగా పైలట్ ఇవంతా చూసుకొని వెంటనే ఇమీడియట్ ల్యాండింగ్ అయితే చేశారు. ల్యాండింగ్ చేసి షట్ డౌన్ అవడంతో ఇమీడియట్ గా ఈ ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో 103 మంది ప్రయాణికులకి ఆల్టర్నేట్ వేరే ప్రత్యామ్నాయంగా వేరే ఫ్లైట్ అయితే బుక్ చేసి అధికారులు అయితే వాళ్ళని గమ్యస్థానానికి అయితే పంపించడం అయితే జరిగింది. రైట్ శివరామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద అయితే వైజాగ్ నగరానికి సంబంధించిన ప్రయాణికులు ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అలాంటి
పరిస్థితి కనుక మీరు ఎవరైనా ఫేస్ చేసి ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. మొత్తం మీద అయితే ఎయిర్ ఇండియాకి సంబంధించిన ఫ్లైట్స్ ఈ మధ్య కాలంలో అన్ని టెక్నికల్ ఇష్యూస్ లేకపోతే ఏదో ఒక ఇష్యూస్, సేఫ్టీ నార్మ్స్ పాటించట్లేదా, లేకపోతే ఏం పాటించట్లేదు, ఎందుకు ఇలాంటి ఇష్యూస్ రిపీటేటివ్ అవుతున్నాయి, ఎందుకు ప్రయాణికులు భయపడాల్సి వస్తుంది ఫ్లైట్లు ఎక్కడానికి అన్న దాని గురించి ఏమనుకుంటున్నారనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.